హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ప్రస్తుతానికి దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇక్కడ మునుకుంట్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనతో ఉన్నారు. అలానే ఈ ఊరికి రేషన్ డీలర్గా కూడా పనిచేస్తున్నారు. అసలు ఏ విధంగా ఉంది, రేషన్ డీలర్లకు ఎంత మేరకు న్యాయం జరుగుతుంది, గత ప్రభుత్వంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉందో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? డీలర్ షాప్గా ఉండి ప్రజలకు ఎలాంటి సరుకులు అందిస్తున్నారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినాయి, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. ఇదివరకు దొడ్డు బియ్యం ఉండే, అదొకటి. ఇక నేను 24 గంటలు ఊరనే ఉంటాను. ఇంకా ఏ సమస్య ఉన్నా ప్రజలు తెలుసుకొని ఎమ్మెల్యే గారితో వాళ్ళతో చెప్పిస్తాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు రవీంద్ర నాయక్ గారు ఉండే సార్. అప్పుడు ఉన్నప్పుడు రేషన్ షాపుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పుడు ఉన్నది అట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా కాకుంటే ఒక బియ్యం మారినాయి, సన్న బియ్యం మారినాయి, ఓన్లీ సన్న బియ్యం మారినాయి. అప్పుడేమో జనం తినకపోయారు, 80% తినకపోయారు, ఇప్పుడు 80% తింటారు. సార్, మీరు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇక ప్రతి కార్యకర్తకు ఏ అక్కర ఉంటే అది దగ్గర ఉంది కదా, టౌన్ అన్నిటికీ చూసుకుంటాను. ఇక్కడ బాలు నాయక్ గారి పరిపాలన ఏ విధంగా? మంచిగా ఉన్నది. నిన్న మొన్న మాకు 50 లక్షలు పెట్టిండు సీసీ రోడ్లకు. ఇనాగ్రేషన్ కూడా అయినాయి. రేపు పండుగ దసరా వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలైనాయి అంటారు? ఇంకా వచ్చినాయి కదా సార్, రైతు బంధు వచ్చే, రైతు బీమా వచ్చే. అంటే చాలా వరకు రుణమాఫీ కాలేదంటున్నారు. మా ఊళ్ళో ఒకరికి ఇద్దరు కాలేదు. 2 లక్షలు ఎబో ఉన్న వాళ్ళకి కాలేదు. అవి ఒక ఇంట్లో ఇద్దరికి ఉన్నది, ఒకటే పాస్బుక్ మీద ఉన్నాయి, కాలేదు. ఒకరు కొంతమంది ఉన్నారు, 5%, 10%. సరే, ఇప్పుడు రవీంద్ర నాయక్ గారు 2 టర్ములు ఎమ్మెల్యేగా చేశారు సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మా ఊళ్ళో ఏం లేదు సార్, ఏం చేయలేదు. అంటే ఈ ఊళ్ళో చేయలేడే, మొత్తం మా ఊరు వరకు, దేవరకొండ అనేది మా ఊరు వరకు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు. మంత్రి పదవి అర్హుడైన బాలు నాయక్ అర్హుడే సార్. ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఎందుకు మరి అధిష్టానం సార్ని గుర్తించట్లేదు? ఇంకా పై అధిష్టానం గురించి మనకు తెలియదు సార్. ఆడ పరిస్థితులు ఎట్లున్నాయో మనకి. జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు ఇప్పటికీ, మళ్ళీ నాకు ఇస్తే ఎట్లుంటుందని. మళ్ళా రాజగోపాల్ రెడ్డి రాజు అదే జిల్లాల గురించి. సార్, ఇక్కడ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఈ దేవరకొండకి ఏమన్నా లాభాలు జరిగే అవకాశం? జరుగుతాయి సార్, లాభాలు జరుగుతాయి కదా. తాగునీరు సాగునీరు వస్తుంది కదా సార్. మరి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇంకా పనులు అవుతున్నాయి కదా సార్, ఇప్పుడు పనులు అవుతున్నాయి. సార్, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి చాలా రోజులు అవుతుంది. ఏంటంటే గ్రామ పంచాయతీ సర్పంచులు లేక మొత్తం కూడా అభివృద్ధి కుంటుపడుతుంది. మరి బీసీ వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి? రేపు 42% రిజర్వేషన్ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు? జరుగుతుంది కదా సార్, న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా కొంచెం ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఊళ్ళో బీసీలు ఎక్కువ ఉన్నారు, 42% అట్లా అవుతుంది అది. అంటే ఇప్పుడు సర్పంచులు లేదు అంటే స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళ పాలన ఏ విధంగా? సెక్రటరీ మంచిగానే ఉంది సార్. ఇప్పుడు మా ఊళ్ళో అయితే మంచిగానే ఉంది. మొత్తం నిన్న మన చెట్లు గిట్లు అన్నీ క్లీన్ చేసి మొత్తం మార్నింగ్ వాక్ పోయిన నెలలు వచ్చి మా కాడికి మొత్తం అంతా క్లీన్ అయిపోయినాయి ఊరు. సరే, ఇప్పుడు ఉచిత బస్సు అంటే ఊళ్ళోకి రావడం జరుగుతుందా? మహిళలు ఎంత మేరకు దాన్ని వినియోగించుకుంటున్నారు సార్? ఉచిత పడ రోడ్డు మా ఊళ్ళో నుంచే పోతాయి కదా సార్, అన్నీ బస్సులు మొత్తం ఇక్కడి నుంచే పోతాయి కాబట్టి మంచిగానే ఉంది మాకు. దేవకొండ దగ్గర ఉన్నది కూడా ఆటోలు ఎక్కువ పోతాయి. అంటే విద్య వైద్యం గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మంచిగానే ఉంది సార్, గతం కంటే ఇప్పుడు మంచిగా ఉన్నది. స్కూళ్ళల్లో ఛార్జ్ పెంచారు కదా సార్. ఇప్పుడు మీరు రేషన్ డీలర్ పనిచేస్తున్నారు సార్. గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు చాలా వరకు తీసుకుపోయి బయట అమ్మేది. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటున్నారు సార్? 90% తీసుకుపోతారు సార్. 90% తీసుకుపోతూ తింటారు. అంటే ఎట్లా వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఎట్లా ఇస్తారు సార్? రేషన్ కార్డులను పట్టేగా రేషన్ కార్డు తమ్ము సిస్టమ్. అంటే ఓన్లీ రేషన్ ఒక్కటే, బియ్యం ఒక్కటేనా? ఇంకా ఇప్పుడు బియ్యం ఒక్కటే వస్తుంది సార్ ప్రస్తుతం. అంటే గతంలో కేసీఆర్కు ముందు ఏమేమి సరుకులు వచ్చినాయి? అప్పుడు 9 సరుకులు వచ్చినాయి సార్. మన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 9 సరుకులు వచ్చినాయి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినాక కేసీఆర్ వచ్చి ఒకటే సరుకు బియ్యం ఒకటే, అదే బియ్యం ఇప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ ఆ గతంలో ఇచ్చినట్టు ఇచ్చే ఆలోచనలు ఏమన్నా వస్తాయంట సార్? 9 ఇచ్చే ఆలోచన వస్తాయంట. ఇప్పుడు చీరలు కూడా వస్తాయంట నెక్స్ట్ ఈ నెలలో, వచ్చే నెలలో. అంటే బతుకమ్మ చీరలు
పోయినసారి ఇవ్వలేదు, 2 చీరలు కల్పిస్తున్నారు. సార్ రేషన్ డీలర్లకి గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరిగింది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అప్పుడు ధర్నాలు కూడా చేసిర్రు, జీతాలు పెంచాలని చెప్పేసి మాకు గిట్టుబాటు అయితే లేదని. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీ డిమాండ్స్ మొత్తం కూడా అమలు చేస్తారు నెరవేరారు సార్. చేస్తారంట, గౌరవ వేతనం 5,000 ఇస్తారంట, ఇంకా చేస్తారంట కానీ కాలే. అంటే మీకు ఈ గోనె సంచులు ఎట్లా సార్? రిటర్న్ ఎట్లా రిటర్న్ అయింది సార్ మాకు డీలర్లకి. మీ డీలర్లు దాని మీద మీకు ఏమైనా లాభాలు? వస్తుంది, నెలకు 2,000 3,000 అట్లా వస్తుంది. అంటే డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇంకా డీలర్లు అంటే సార్ మాకు గిట్టుబాటు లేదు. ఇప్పుడు టౌన్లో కాబట్టి ఎక్కడ పడతా, తెలంగాణలో ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్, కానీ ఊర్ల నుంచి పోయి టౌన్లో టౌన్లో ఊళ్ళకి రాలి కదా సార్. ఒక డీలర్కి 5,000 2,000 3,000 వస్తున్నాయి సార్. కనీస వేతనం ఇస్తే బాగుండని మా డిమాండ్. అంటే మన 3 నెలలు ఒకటేసారి ఇచ్చారు, అలాంటప్పుడు మీకు రిస్క్ ఏమన్నా ఉంటుందా? రిస్క్ ఏమి ఉంటుంది సార్. ఇప్పుడు 3 నెలలు మీద 1 నెల మొత్తం ఇచ్చినాం. అంటే ఇప్పుడు ఈ నెలలు ఇస్తున్నారా? ఇస్తున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి? ఫస్ట్ నుంచి. రేపు అంటే నిన్న మన ఇవాళ 19 రోజుల నుంచి ఇస్తున్నాం. ఒకసారి ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు వచ్చినాయి సార్? ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పథకాలు తీసుకురావడం జరిగింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, ఇట్లా కేసీఆర్ కిట్టు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంత మేరకు అమలైనాయి అంటారు సార్? ఇప్పుడు అందరికి అక్కడ వచ్చినాయి సార్. అందరికి కళ్యాణ లక్ష్యం అక్కడ వచ్చింది, కేసీఆర్ కిట్ అక్కడ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ లక్ష్యం, శాదిముఖ అన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు అంటే తులం బంగారం అడుగు, తులం బంగారం అంటే కాలే, ఇంకా అదే మహిళలకు 2,500 ఇవ్వమంటున్నారు. ఇంకా కాలే, ఒక్కొక్కటి వస్తుంది చేస్తారంట సార్. ఒకవేళ మిమ్మల్ని అంటే అధిష్టానం గుర్తించితే మీరు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా సార్? ఏం లేదు సార్, చేస్తే సర్పంచ్ పదవి చేస్తాం అంతే, అదే మించి ఏం చేయరు. ఏం లేదు. ఇదివరకు గతంలో మా డాడీ 2 సార్లు సర్పంచ్ ఊర్లో. అంటే సార్ ఇప్పుడు గ్రామాలలో మొత్తం కూడా వీధి కుక్కల బాధ చాలా ఉందంటున్నారు. ఈ ఊర్లో కూడా ఉన్నాయి సార్. అదే ఇక్కడనే నిన్న కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ తదుపరి కోతులు, ఈ రెండింటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ రెండింటిని నిర్మూలించేటోళ్ళు ఎవరు లేరు, మేము ఎవరికి చెప్పాలని అర్థం కాని పరిస్థితులు అంటున్నారు. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అంటారు? ఎట్లా గవర్నమెంట్ చేస్తున్నాయి కదా సార్. అంటే మీరేమన్నా అంటే ప్రభుత్వాన్ని మీరు సలహాలు చూసాను? సలహా ఎమ్మెల్యే గారు చెప్పినాం మొన్న వచ్చినప్పుడు. దానికి ఏదో చేస్తున్నారు, పట్టుకపోయి అడవులలో విడిచిపెడుతున్నారు గోతులను, కుక్కలు. సార్ ఇప్పుడు విలేజ్లో బెల్ట్ షాపులు కూడా పీవచ్చాము. గత ప్రభుత్వం నుంచి ఇప్పటికీ అట్లనే కొనసాగుతున్నాయి. దాని ద్వారా కూడా యువత మొత్తం పెడదారిన పడుతున్నారు, కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి సార్. బెల్ట్ షాపుల పైన రాయగోపాల్ రెడ్డి గారు చాలా కృషి చేసిండు నిర్మూలించడం కోసం. మరి బాలనాయక్ గారు అట్లా ఏమైనా చేస్తున్నారు? బాలనాయక్ గారు ఇప్పటికైతే బెల్ట్ షాపులు అట్లా యథావిధిగా నడుస్తున్నాయి సార్. గతంలో చేస్తే మంచిది. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకు, మా ఊళ్ళో కూడా 15 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా తాండాలని మొత్తం కూడా గ్రామ పంచాయతీ చేసి సార్. ఇక్కడ మొత్తం దేవరకొండ అంటే మొత్తం తాండాలే బాగుంటాయి. వాటి ద్వారా ఏమైనా డెవలప్ అయిందంటారు? ఇంకా ఊర్లలో వాళ్ళ తండాలలో వాళ్ళకి కొంచెం డెవలప్ అయింది సార్. ఇప్పుడు మాది కూడా పాత గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు 5 తండాలు కలిసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయింది. ఇదివరకు ఊరు తండాలు ఉండే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయినాయి 5 తండాలు. సార్ ఈ దేవరకొండలో మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరు గుర్తించట్లేరు. పార్టీ మారి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత అంటున్నారు. ఇది వాస్తవం అంటారు? ఇక్కడ పార్టీలు మారి వచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత, బాలునాయక్ గారు జెండా మోసిన వాళ్ళని పట్టించుకుంటలేడని చెప్పేసి అంటున్నారు. అట్లేం లేదు సార్, అట్లేం లేదు. అందరినీ మంచిగా చూస్తూ కార్యకర్తలనే ఎవరికి ఎట్లా ప్రియారిటీ అలా అట్లా ఇస్తున్నారు. అట్లేం లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అప్పుడు వచ్చిన వాళ్ళకి ఊళ్ళకు ఎట్లా ఉంటే అట్లా ఇస్తుండు. అంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 24 గంటలు అందుబాటులో సార్. ఒక ఆదివారం నాడు హైదరాబాద్ పోతాడు, 17 రోజులు దేవకొండలో ఉంటాడు సార్. సరే, బాగా రైతులు బాగా ఇబ్బంది, యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. అది మటుకు వస్తాయి సార్. గత ప్రభుత్వంలో మాకు ఏ రోజు కూడా ఎరువుల కొరత లేదు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే బాగా యూరియాకు లైన్లు కట్టి చెప్పులు 4 గంటలకు వచ్చి చెప్పులు లైన్లు పెడుతున్నాం అంటున్నారు. మరి ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు ఈ ప్రభుత్వం జాప్యం చేస్తుంది సార్? సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, యూరియా స్టేట్ గవర్నమెంట్ కదా. అంటే అది ప్రజలకు తెలియదు కదా. తెలియదు, తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు నిన్న కూడా మేము కూడా పోయినాం, సాయంత్రం నాకున్నా తెచ్చినాం. అంటే ఎట్లా సార్ ఎట్టిస్తారు అవి? సీరియల్ 267 రూపాయలు, 270 రూపాయలు అనుకో. అంటే ఆధార్ కార్డు పాస్బుక్. అంటే ఎకరానికి 2 అట్లేం లేదు. పాస్బుక్ ఎకరానికి 1 బస్తా, ఎక్కువ వాళ్ళకి 2 బస్తాలు. అదే సార్, ఫైనల్గా మీరు ప్రజలకంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి,
ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఇలాంటి గ్రామ పంచాయతీలు డెవలప్ అవుతాయి, ఎట్లాంటి నాయకుడు కావాలి ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎట్లుంది సార్, ప్రతి కార్యకర్త న్యాయం జరగాలి, ఏదైనా సమస్య ఉంటే చేయాలి. ఊరి అభివృద్ధి కావాలంటే ప్రతిదీ పట్టించుకొని చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం బడా రాజకీయ నాయకులు కూడా ఒక ఓటర్ని కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతంటే 500 1000 ఇచ్చుకున్నారు. అట్లా కాకుండా చైతన్యం ఏ విధంగా వస్తుంది? ఎట్లా వస్తుంది సార్, ప్రతి మనిషి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పెట్టి కొనుక్కుంటుండు కదా సార్. ఎట్లా వస్తుంది చైతన్యం? డబ్బులు ఇచ్చడానికే ఉంటుంది కానీ పార్టీ అంటే ఇచ్చడం తీసుకోవటం వేరం కదా. ఇక చైతన్యం వస్తుంది సార్. అంటే ఏం చెప్తారు మీరు ప్రజలకి, అంటే ఓటర్లకు ఏం చెప్తారు? రేపు మీరే పోటీ చేయాలనుకుంటున్నారు, మీకు ఓటు వేయాలి, ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నేను 24 గంటలు ఊళ్ళో ఉంటాను సార్. ప్రతి సమస్య పట్టించుకుంటా ఊళ్ళో. ఎన్నో హైదరాబాద్ నుంచి పోయినసారి హైదరాబాద్ ఉంటాడు మాకు అక్క, ఆయనే సర్పంచ్. వారానికి ఒకనాడు వచ్చేది. మనం 24 గంటలు ఇక్కడ ఉంటాం. ప్రతి ఏది ఉన్నా చిన్నది ఏ సమస్య ఉన్నా పట్టించుకుంటాం ఊళ్ళో. దగ్గర ఉన్న హెడ్ క్వార్టర్ ప్రతి దానికి పోతాం. అంటే మరి మీకు రేషన్ ఉంది కదా సార్, ఎట్లా? ఇంకా రేషన్ ఉంటే ఉంటుంది కదా సార్. మా వాళ్ళు ఉన్నారు, వేరే మా వాళ్ళు ఉన్నారు కదా సార్. వాళ్ళు ఉన్నారు. అంటే ఫైనల్గా ఓటర్లకైతే దగ్గర అందుబాటులో ఉంటుంది సార్ 24 గంటలు. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.